నర్సపేట పట్టణం పోస్టల్ కాలనీ రెండో లైన్లో కాల్వల్లో పూడిక తొలగించకపోవడంతో మురుగునీటి ప్రవాహం పొంగిపొల్లుతోంది. దుర్వాసన వెదజల్లుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. పురపాలక సంఘం అధికారులకి పలుమార్లు దీనిపై ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని చెప్తూ ఉన్నారు. కాల్వల్లో వ్యర్థాలు చేరి పిచ్చి మొక్కలు పెరిగి దోమలు విషసర్పాలు పురుగులు వస్తున్నాయని భయాందోళనకి వ్యక్తం చేస్తున్నారు. పురపాలక సంఘం కమిషనర్ స్పందించి పిచ్చి మొక్కలు మురుగు కాల్వల్లో పూడిక తొలగించి శుభ్రం చేయించాలని కాలనీ వాసులు కోరుతూ ఉన్నారు. ఎమ్మెల్యే అరవింద్ బాబు ప్రతిరోజు వార్డులను శుభ్రంగా ఉంచాలని ఆదేశించిన అధికారులు పెడచెవిన పెడుతున్నారని పీడీఎం నేత కామ్రేడ్ నల్లపాటి రామారావు తెలిపారు. పోస్టల్ కాలనీని ఎమ్మెల్యే సందర్శించి ప్రజల సమస్యల్ని పరిష్కరించాలని సూచించారు. ఎన్నికల సమయంలో అరవింద్ బాబు చేసిన వాగ్దానాలని నెరవేర్చాలని నల్లపాటి డిమాండ్ చేశారు. నర్సరావుపేట పరిధిలోని ఎన్జిఓ కాలనీ సమీపంలో ఉన్న పోస్టల్ కాలనీలో రెండో లైన్లో మరి రెండో బజార్లో కూడా ఇక్కడ మరి మున్సిపాలిటీ వాళ్ళు కానీ పంచాయతీ వాళ్ళు కానీ కాలువలు కట్టలేదు. మరి అది లబ్ధిదారులు నిర్మించుకున్న కాలువ కూడా బూడి మరి చూస్తున్నారు. మరి మురుగు నీళ్లు ఎట్లా ఇళ్లలో పోతున్నాయో మేము ఒకటి ఇక్కడ అరవింద్ బాబు గారు తెలియజేస్తున్నాం. అరవింద్ బాబు గారు మీరు అన్ని వార్డులు తిరిగి మరి పరిశుభ్రంగా అదేవిధంగా కాలువలు క్లీన్ చేస్తున్నారు కాబట్టి మీరు వెంటనే స్పందించి మరి ఇక్కడ ఉన్న పోస్టల్ కాలువ రెండో లైను మరి ఇక్కడికి వచ్చి మీరు చూసి వెంటనే కాలువలు రిపేర్ చేయాలని, అదేవిధంగా మన మున్సిపాలిటీ వారు పారిశుద్ధ కార్మికులకు మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న డస్ట్బిన్లు కూడా ఏర్పాటు చేసి లబ్ధిదారులకి మరి వెంటనే మరి రోజు మార్చి రోజైనా కూడా మరి కార్మికులు పారిశుద్ధ కార్మికులు వచ్చి ఇక్కడ శుభ్రం చేయాలని, అదేవిధంగా గతంలో కూడా మీరు పాదయాత్ర చేసినప్పుడు మరి ఇక్కడ ఉన్న మరి ఇంటి యజమానులు కూడా తెలియజేశారు. మరి మీకు మీ నుంచి ఎటువంటి స్పందన లేదు. మేము ఇక్కడ ప్రజా సంఘానికి మేము తెలియజేస్తున్నాం. అరవింద్ బాబు గారు వెంటనే స్పందించి మరి ఇక్కడ ఉన్న పోస్టల్ కాలనీ రెండో లైన్కి వచ్చి సందర్శించి ఇక్కడ ఉన్న సమస్యలు తీర్చాలని సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం.